ఇప్పుడు ఆయన ఎక్స్ వేదికగా హలో ఇండియా అని ఎక్కడి నుంచో మాట్లాడటం, అది కూడా తను చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినట్టుగా లేదు. నేను ఆ పోస్టు తర్వాత సాక్షి పేపర్‌లో వచ్చిన ఆర్టికల్ కూడా చూశా అండి. అసలది తను టైంలో పోలీస్ వ్యవస్థని ఎలా దుర్వినియోగం చేశాడు, రాజ్యాంగం ఇచ్చినటువంటి వాక్ స్వాతంత్రాన్ని, భావ స్వేచ్ఛ ప్రకటనని ప్రజల్ని ఎలా వేధించాడో అన్నట్టుగా ఉంది. తను కాలాన్ని ఎత్తి చూపుతున్నట్టుగా ఉంది గానీ, ఇప్పుడు తాను జరుగుతున్న చేసిన తప్పులు తాను తను చెప్పుకున్నట్టుగా చెప్పుకున్నట్టు ఉంది. ఇవాళ పోలీస్ వ్యవస్థ పూర్తిగా యాక్టివేట్ అయింది. ఎందుకంటే పోలీస్ వ్యవస్థకి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో వాళ్ళు యూనిఫారాలు వేసుకోవటం మొదలుపెట్టారు, ఎఫ్ఐఆర్లు కట్టడం మొదలెట్టారు. అప్పుడు జరిగిన సోషల్ మీడియాలో జరిగిన అరాచకాల మీద కూడా పోలీసులు కేసులు పెట్టడం, న్యాయస్థానాలు కూడా స్పందించడం. మొన్నటికి మొన్న భార్గవ్ రెడ్డి కేసు విషయంలో సుప్రీంకోర్టు కూడా ఇక్కడ మేము యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వలేమని చెప్పి మళ్ళీ హైకోర్టుకి పంపినప్పుడు హైకోర్టులో కూడా వాళ్ళు సుప్రీంకోర్టులో ఇంకోటి కూడా చెప్పారు, మీ టైంలో పెట్టిన పోస్టులు మా మీద పెట్టినవి మేము చూడలేదనుకుంటున్నారా, మేము బాధితులం కాదా అని. అలాగే పోలీసుల్ని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని మేము మా మీద పెట్టినప్పుడే, జడ్జీల మీద పెట్టినప్పుడే మేము హెచ్చరించాము, మీరు ఆ రోజు కనుక చర్యలు తీసుకుంటే ఇంతరాక వచ్చేది కాదు కదా అని కూడా చెప్పారు. అందువల్ల ఇప్పుడు ఆనాటి పోస్టుల మీద కూడా ఇవాళ దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆనాడు పోలీసులకి వీళ్ళు అధికారం స్వేచ్ఛ ఇవ్వలేదు.